వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. యాక్చువల్లీ నిన్న జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చాలా అట్టహాసంగా జరిగింది. సో మనతోని ఒక నిఖార్స్ అయిన తెలంగాణ మలిదశ ఉద్యమకారులు డాక్టర్ కేవి కృష్ణారావు గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమకారుల ఫోరంకి చైర్మన్ గా వీరు స్టిల్ ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో నిన్న జరిగినటువంటి ఉద్యమపు వేడుకల్లో ఏ రకంగా వీరు పాల్పంచుకున్నారు, యాక్చువల్లీ జూన్ 2 ఉద్యమకారుల దినోత్సవంగా ప్రకటించాలి అనేది కొంత వినిపిస్తూ ఉంది, అంటే ఇంకో రకంగా వినిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఉద్యమకారులు కొంతమంది నిరుత్సాహంతో ఉన్నారని చెప్పేసి, కొంతమంది హ్యాపీగా ఉన్నారని చెప్పేసి, అంటే రకరకాల మార్గంలో ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ కృష్ణారావు గారు ఏం చెప్పబోతున్నారు, మేజర్గా ఉద్యమకారులకి డిమాండ్స్ అంటే ఏమైనా ఉన్నాయా? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాం. ఓకే సార్, నిన్న జూన్ 2 నిన్నటి ప్రోగ్రామ్ గురించి ఏం చెప్తారు? నిన్న మీరు పార్టిసిపేషన్ అయ్యిల్లా? నిన్న జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరుపుకున్నది. అంతా బాగానే ఉంది. కానీ ఆ యొక్క ఉపన్యాసంలో రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల గురించి కనీసం ప్రస్తావించకపోవటం బాధాకరం. మాకు ఇండైరెక్ట్గా పిలుపు వచ్చింది, కానీ ఉద్యమకారులకి సరైన గౌరవం ఇవ్వలేదనేది మా అభిప్రాయం. ఓకే సార్, యాక్చువల్లీ అంటే ఇప్పుడు మీరు నిరుత్సాహంతో ఉన్నారా? మీరు ఎక్కడో మీరు చెప్పినటువంటి పదాలని బట్టి చూస్తే మీరు అన్హ్యాపీగా ఉన్నారు, వాస్తవమా? అన్హ్యాపీ అని కాదు, ఉద్యమకారులు అసలు ఈరోజు మనం తెలంగాణలో ఉన్నాము అనంటే, తెలంగాణ ఏర్పడిందంటే దానికి పునాదురాళ్ళు ఎవరు? ఉద్యమకారులు. ఉద్యమకారులు త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పరిపాలించినా ఉద్యమకారులను మరవకూడదు అనేది మా అభిమతం. పోయిన కేసీఆర్ 10 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినా కనీసం ఉద్యమకారులు ఊసి ఎత్తలేదు. కాబట్టి ఉద్యమకారులందరం కలిసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున 33 జిల్లాల కమిటీలు యాక్టివ్గా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో సఫలీకృతమైనామని చెప్తున్నాం. కాబట్టి ఉద్యమకారులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాధించలేదు. కాబట్టి ఉద్యమకారులకి తగిన గౌరవం ఇవ్వకపోతే మా యొక్క తడాకా ఏందో చూపించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నాం. ఓకే సార్, యాక్చువల్లీ మీ డిమాండ్స్ ఏంటి? ఎందుకంటే మీరు ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్గా ఉన్నారు ఉద్యమకారుల ఫోరంకి, మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ ఒక్కటే అండి. జార్ఖండ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తుందో అదే విధంగా అక్కడ కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి పెన్షన్ ఇస్తుంది. ఇక్కడ కూడా మాది ఏకైక డిమాండు, దాదాపు 6 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఊరు ఊరు వాడవాడ తిరిగి ఉద్యమకారులందరినీ ఏకం చేసి దాదాపు ఎన్నో ప్రోగ్రాంలు, ఎన్నో నిరసన ప్రోగ్రాంలు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినాము. మా ఏకైక డిమాండ్ ఏంటి అని అంటే, తెలంగాణ ఉద్యమకారులకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. 10,000 కోట్ల బడ్జెట్తో ఏర్పాటు చేసి పెన్షను నెలకి ఒక 20,000కు తగ్గకుండా ఒక్కొక్క ఉద్యమకారుడికి ఇవ్వాలని, అదేవిధంగా ఉచిత బస్ సౌకర్యం, ఉచిత రైల్వే సౌకర్యం, ఉచిత ఆరోగ్య బీమా, ఆరోగ్య భద్రతా కార్డు ఇవ్వాలని, అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇప్పుడు గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తానంటుంది, ఇంకొక 5 లక్షలతోని ప్లేసు ఇల్లు కట్టి ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని తదితర డిమాండ్లతోని మేము ముందుకు పోతున్నాం. సార్ ఓకే, అంటే మీ డిమాండ్స్ ఓకే, కానీ ఇక్కడ సరిపడా బడ్జెట్ గురించి మీరేమైనా ఆలోచించిల్లా? ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని చెప్పేసి ఘంటాపదంగా చేయి ఊపుతా ఉన్నారు. మీరు ఇన్ని రకాల డిమాండ్స్ ముందు పెడితే లక్షల కోట్లు తేవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరికీ డిమాండ్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? ఏం చెప్తారు? కేసీఆర్ ప్రభుత్వం మిగులు బడ్జెట్ని 6 లక్షల కోట్ల లోటు బడ్జెట్గా మార్చినటువంటి ఘనత కేసీఆర్కు ఉన్నది. కాబట్టి అది ఎందుకున్నది? అలవి కానటువంటివి, అమలు చేత కానటువంటివి పథకాలు పెట్టి కేవలం ఆయన గెలుపు కోసం పెట్టినటువంటి రైతు బంధు, దళిత బంధు ప్రోగ్రామ్స్ని విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం వల్ల, అదేవిధంగా ప్రాజెక్టుల పేరుతోని లోపభూయిష్టంగా
కేవలం కమిషన్ల కోసం దండుకోవటం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు తగలేసినటువంటి 1,00,000 కోట్లు వల్ల ఈరోజు 6 లక్షల కోట్ల లోటు బడ్జెట్లో ఉంది. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రైతు బంధుకి సీలింగ్ పెట్టండి, 5 ఎకరాల 10 ఎకరాల అని. దానితోని వచ్చినటువంటి ఆ సీలింగ్ వల్ల వచ్చినటువంటి డబ్బులతోని ఈ 6 గ్యారంటీలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఇంకొకళ్ళకి కావచ్చు ఎన్ని ఇచ్చినా ఇంకా డబ్బులు మిగిలే ఉంటాయి. కాబట్టి రైతు బంధుని ఇంప్లిమెంట్ చేయాలి, ఆపమని చెప్పట్లేదు, కానీ సీలింగ్ పెట్టాలనేది మా డిమాండు. 5 ఎకరాల 10 ఎకరాల చెప్పండి, అంతకన్నా 100 ఎకరాలు ఉన్నోడు కూడా 5 ఎకరాలు 10 ఎకరాల వరకే డబ్బులు ఇస్తే చాలా బడ్జెట్, చాలా రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూతోని మిగతా సంక్షేమ పథకాలకి ఉపయోగించుకోవచ్చు అనేది మా వాదన. ఓకే సార్, యాక్చువల్లీ ఉద్యమకారులను ఎలా గుర్తించాలి? ఇప్పుడు ఇక్కడ మనం ఓన్లీ ఖమ్మం వరకే మనం మాట్లాడదాం, రాష్ట్రం గురించి వదిలేద్దాం. ఖమ్మం వరకే మనం మాట్లాడదాం. మీరు చైర్మన్గా ఉన్నారు ఉద్యమకారుల ఫోరంకి. సార్, ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నట్టుగా గుర్తించాలి? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమకారులను మర్చిపోయిండు. కాబట్టి ఉద్యమకారులు తమ కుటుంబాలని రోడ్ల మీదకి ఈడ్చుకొని నానా అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో మేము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసి 6 సంవత్సరాలుగా ఊరు వాడవాడ తిరిగి 33 జిల్లాల కమిటీలు ఏర్పాటు చేసి మొన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి చాలా కీలకంగా పనిచేశారు మా ఉద్యమకారులు. ఆ ఉద్యమకారులని గుర్తించటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అసలు మీరు గుర్తింపు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఎవరు ఎట్లా గుర్తించాలని ఉద్యమకారులను అడిగిన పాపాన పోలే. మేము చెప్తున్నాం, కేసులు ఉన్నోళ్ళకే, జైలు జీవితం ఉన్నోళ్ళకే, వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాము, వాళ్ళనే ఉద్యమకారులుగా గుర్తిస్తామనంటే ఒప్పుకునేది లేదు. ఎందుకనంటే ఉద్యమంలో ఒక్కరోజు వచ్చి కేసు పెట్టించుకొని మళ్ళీ పత్తా లేనోడు కూడా ఉద్యమకారుడే కదా. మరి అటువంటప్పుడు విద్యార్థులు తమ యొక్క కెరీర్ని నష్టపోకుండా ఉద్యమం చేశారు. కానీ కేసులతోని తర్వాత ఇబ్బంది అతని ఉద్దేశంతో కేసులు లేకుండా ఉద్యమం చేసిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అదేవిధంగా చాలా కీలకంగా పనిచేసినటువంటి మాలాంటి ఉద్యమకారుల మీద కూడా కేసులు లేకపోవచ్చు, అయినా మేము ఉద్యమకారులు కావా? ఇటువంటి ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి కేసులు ప్రామాణికము ఒక్కటే కాదు. మేమేం చెప్తున్నామంటే ఒక కమిటీ ఏర్పాటు చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయండి. ఆ రోజు పనిచేసినటువంటి ఉద్యమ సంఘాలు ఏవైతే ఉన్నాయో, అది తెలంగాణ జేఏసీ కావచ్చు, జాగృతి కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, లేకపోతే మిగతా ఏ సంఘాలైనా ఆ సంఘాలతోని కూడినటువంటి వ్యక్తులు ఎవరైతే హెడ్స్ ఉన్నారో వాళ్ళకి ఎవరెవరు ఉద్యమకారులు ఏంది అనేది తెలుసు. కాబట్టి అటువంటి వాళ్ళలో ఒక 3, 4, 5, 6తోని ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళను గుర్తించే పనిలో పెడితే ఆ యొక్క ప్రక్రియ చాలా సమర్థవంతంగా, చాలా కరెక్ట్గా ఉంటుంది అనేది మా అభిప్రాయము. ఆ ప్రయత్నం ప్రభుత్వం చేస్తే మంచిదని మేము ప్రభుత్వానికి హితవు పలుకుతున్నాం. ఓకే సార్, ఇక్కడ మీరు చెప్తున్నటువంటి పదాలను బట్టి చూస్తే మీలో క్రష్ అనేది ఉంది. అంటే ఉద్యమకారులని పక్కన పెట్టిళ్ళు, ఎస్పెషల్లీ మిమ్మల్ని పక్కన పెట్టిళ్ళు అనే కోణంలో మీరు ఎక్కడో ఉన్నట్టుగా కొంత నాకైతే అర్థమవుతా ఉంది. యాక్చువల్లీ మీరేమన్నా ఎక్స్పెక్ట్ ఏమైనా చేస్తూ ఉన్నారా నామినేట్ పోస్టుల దిశగా? ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ గెలుస్తుంది, ఖమ్మం ఎమ్మెల్యే గారు గెలుస్తారు అని చెప్పేసి లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో మీరు ఘంటాపదంగా చెప్పారు. చెప్పినట్టుగానే ఈరోజు గెలిచిళ్ళు. ఏం చెప్తారు? నాకు పర్సనల్గా అసంతృప్తి అనేది ఉండదు. మేము ఏమీ ఆశించి పని చేయలే. కేవలం నీళ్లు, నిధులు, నియామకాలతో కూడినటువంటి అంశాల మీద పిల్లలకి జాబులు కావాలని మేము కొట్లాడినాం. అదే అంశం మీద పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి మాకు ముఖ్యమనే అంశం మీద మేము కొట్లాడినాం తప్ప మాకేమన్నా పర్సనల్గా అది కావాలి ఇది కావాలనే గొంతెమ్మ కోరికలు లేవు, ఇప్పటికీ లేవు, రేపు కూడా ఉండవు. కానీ ఉద్యమకారులని గుర్తించి ఆత్మగౌరవం పెంచాలని, అదేవిధంగా వాళ్ళకి ఆసరాగా, వాళ్ళకు బతకటానికి ఆసరా కల్పించాలనేది మా డిమాండు. సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలనేది మాది ఏకైక లక్ష్యంతోనే ఉన్నాం. అదే మా డిమాండ్. జూన్ 2 ఉద్యమకారుల దినోత్సవంగా జరుపుకోవాలని అనుకుంటే దీనికి అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాలి. మరి దీనికి ఏమైనా ప్రయత్నాలు చేయబోతున్నారా? ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఉద్యమకారుల త్యాగం, అమరవీరుల త్యాగం.
కాబట్టి అమరవీరులు ఉద్యమకారులు లేనిది ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణలో ఉండేవాళ్ళం కాదు, ఇంకా సమైక్య పాలనలోనే ఉండేవాళ్ళం. కాబట్టి ఉద్యమానికి పునాదిరాళ్ళైనటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి పునాదిరాళ్ళైనటువంటి ఉద్యమకారులని గుర్తుపెట్టుకోవాల్సిందిగా వాళ్ళ పేరు మీద ఉద్యమకారుల యొక్క దినోత్సవంగా జరుపుకుంటూ తప్పే ఉందనేది మా డిమాండ్. ఓకే సార్, యాక్చువల్లీ అప్పటి రోజులు ఒకసారి చెప్పండి సార్. అంటే తెలంగాణ సిద్ధించక ముందు మీరు ఉద్యమాల్లో పాల్పంచుకున్నటువంటి యాక్టివిటీస్ లైక్ ఘట్టాలు, ఎలాంటి ఘట్టాలను మీరు ఎదుర్కొన్నారు? తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏ సూత్రాన్ని ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అనేది మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ గారు 3 అంశాల మీద పోరాటం చేయాలి, 3 అంశాల వారీగా పోరాటం చేస్తేనే తెలంగాణ కళ సాకారం అవుతుందన్నారు. అవి ఏమిటి అంటే, ఫస్ట్ తెలంగాణ అనే అంశం మీద, తెలంగాణ అనే పదం మీద, తెలంగాణ అనే వాదం మీద ప్రజల్ని జాగృతం చేయాలి. అంటే వాదాన్ని జనాల్లోకి తీసుకుపోయాలి. తెలంగాణ అనేది ఒక ప్రాంతం సమస్య, ఇది ఒక పార్టీ కాదు. ఈ ప్రాంతంలో ఎట్లా దగాపడుతున్నాం, ఆంధ్ర వాళ్ళ చేతుల మీద యాస, భాష, సంస్కృతి, తర్వాత అన్ని రకాలుగా ఎట్లా ఇబ్బంది పడుతున్నాము అనే అంశాల మీద తెలంగాణ భావజాల వ్యాప్తి చేయాలన్నది మొదటి. రెండో ఘట్టం ఏంటంటే నిరసనలు, వివిధ రూపాలైనటువంటి నిరసనలు మనం చేశాం. తెలంగాణలో చూసాం, మనం సకల జనుల సమ్మె చేశాం, వంట వార్పు చేశాం, రైలు రోకో చేశాం, రాస్తా రోకో చేశాం, సాగరహారం చేశాం, మిలియన్ మార్చ్ చేశాం, రకరకాల ఘట్టాలతోని సకల జనుల సమ్మె చేశాం, మొత్తాన్ని స్తంభింపజేశాం. ఆ విధంగా మనం సకల జనుల సమ్మె చేయటం వల్ల ప్రపంచానికి తెలియజెప్పాం. ఇది రెండో ఘట్టం. మూడో ఘట్టం ఏంటంటే అది రాజకీయ ప్రక్రియ. అంటే తెలంగాణ ఏదైనా రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే ఆర్టికల్ నెంబర్ 3 ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ నెంబర్ ఏ రకంగా రాజ్యాంగంలో పొందుపరిచారు దాని ప్రకారం పార్లమెంటులో బిల్లుని ప్రవేశపెట్టుకోవాలి. దానికి అసెంబ్లీది నామమాత్రమే, పార్లమెంటులో 2/3 మెజారిటీ ఎంపీలు ఓకే అంటే ఆ బిల్లు పాస్ అవుతుంది. ఆ ప్రక్రియ జయశంకర్ గారు ఏం చెప్పారంటే, రాజకీయ ప్రక్రియలో చాలా కుట్రలు కుతంత్రాలు ఉంటాయి, అన్ని పార్టీలు మోసం చేస్తాయి, కాబట్టి అది చాలా కీలకమనేది చెప్పారు. మనం చూసాము, అదేవిధంగా ఉన్నది. అదేవిధంగా ఉద్యమం చేసేటప్పుడు మీరు ఎన్ని సంఘాలుగా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ మీరు కొట్లాడేటప్పుడు సమాంతరంగా చేయాలి, కానీ అభిముఖంగా వ్యతిరేకంగా చేయకూడదు. వీలుంటే కలిసి పనిచేయండి, లేకపోతే సమాంతరంగా చేయండి అన్నాడు. చాలా గొప్ప సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. తూచా తప్పకుండా అది పాటించాం కాబట్టి తెలంగాణ కళ సాకారమైంది. కాబట్టి ఆ తెలంగాణ కళ సాకారమైన సంతోషం చాలా రోజుల్లోనే అది విషాదంగా మారింది, అంటే అసంతృప్తిగా మారింది. అంటే ఆ కళ సాకారమైంది, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మేము దేనికోసమైతే కొట్లాడామో, నీళ్లు, నిధులు, నియామకాలు, నీళ్లు కేసీఆర్ ఇంట్లోకి పోయినాయి, ఫామ్ హౌస్కి, నిధులు కేసీఆర్ ఇంట్లోకి పోయినాయి, నియామకాలు కేసీఆర్ ఇంట్లోకి పోయినాయి. కాబట్టి పిల్లలకి ఏం జరగలేదు. ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం ఇలా వాళ్ళకి కావాలి కాబట్టి పోలీసు ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు. ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా ఉద్యోగ నియామకాలన్నీ లోపభూయిష్టంగా చేశారు. కనీసం ఒక్క ఎగ్జామ్ను కూడా వాళ్ళు సరిగా కండక్ట్ చేయలేకపోయారు. అన్నీ అమ్ముకున్నారు, సీట్లన్నీ, ఆ యొక్క జాబులన్నీ. సింగరేణిలో కవిత అమ్ముకుంటుంది, తర్వాత మిగతా గ్రూప్ 2 వీటిలలో కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు అమ్ముకోవటమే జరుగుతుంది తప్ప అన్ని లీకుల పేరు మీద మొత్తాన్ని దండుకున్నారు, తెలంగాణని సర్వనాశనం చేశారు. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్స్ మొత్తాన్ని కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నిటినీ కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించాలని మా డిమాండు. ఈ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి కొట్లాడింది విద్యార్థులు, తర్వాత రాజకీయ నాయకులు. ముందు వరుసలో విద్యార్థులు, అడ్వకేట్సు, మిగతా ప్రజా సంఘాలు, తర్వాత రాజకీయ నాయకులు చేశారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు ముందొచ్చారు, మిగతా వాళ్ళందరినీ వెనక్కి నెట్టారు. ఇది ఉద్యమ స్వరూపము. ఇది తెలంగాణ వచ్చిన తర్వాత ఇదొక స్వరూపము. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, ఉద్యమకారులు తమ కెరీర్ని నష్టపోయి ఉద్యమం చేశారు కాబట్టి ఉద్యమకారులు అయినటువంటి విద్యార్థులకి 2% రిజర్వేషను ప్రతి నియామకంలో అమలు చేయాల్సిందిగా మా డిమాండ్ చేస్తున్నాం.
ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమకారుల ఫోరంకి చైర్మన్గా ఉన్నటువంటి మీరు, ఇక్కడ ఖమ్మం వరకు మనం మాట్లాడితే ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, అంతమంది ఉద్యమకారులకు ఫైనల్లీ ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యమకారులు మొత్తం దాదాపు 20,000 పైచిలకు ఉంటారు. 20,000 పైచిలకు ఉంటారు. కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 2 లక్షల వరకు ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ ఎంతోమందికి ఎన్నో చేస్తున్నారండి. ఈ ఉద్యమకారులకు చేతం నష్టమే ఉంది, మీకు లాభం తప్ప. అంటే ఉద్యమకారులకి ఒకవేళ మీరు న్యాయం చేస్తే ఉద్యమకారులే ప్రచార అస్త్రాలుగా పనికొస్తారు కదా చాలామందికి. అవును కదా, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది, వాళ్ళని ప్రభుత్వాలు గుర్తించాయి. కాబట్టి ఈ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే మళ్ళీ ఆ ప్రభుత్వానికి ఓటేయాలని అనుకుంటారు కదా. ఉద్యమకారులే అంబాసిడర్లుగా పనిచేస్తారు కదా. మీరు ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? కోట్లు వేరే వాళ్ళకి తగలేస్తున్నారు. అదే ఉద్యమకారులకు పెడితే మీకు అండదండగా ఉంటారు కదా. మీరు ఎందుకు మర్చిపోతున్నారని మా డిమాండ్. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఉద్యమకారుడు కేవలం తమకు ఆత్మగౌరవం కావాలని మాత్రమే కోరుకుంటుండు, గుర్తింపు కావాలని కోరుకుంటుండు. తర్వాత బతుకుదెరువు కోసం ఏదో ఆసరా చూపించమంటాడు తప్ప గొంతెమ్మ కోరికలు ఏమీ కోరట్లేదు. దయచేసి గుర్తించండి. దయచేసి ఉద్యమకారులని అవమానించకండి. నిన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ మీటింగ్కి ఉద్యమకారులను గుర్తించడంలో, ఉద్యమకారులను పిలవటంలో ప్రభుత్వం విఫలమైంది. ఆ ప్రొసీజర్ కరెక్ట్ కాదు. ఎవరికో చెబితే, ఎవరికో ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళకి చెబితే వాళ్ళు సరిగా ఇంటిమేట్ చేయకుండా, ఉద్యమకారులందరికీ ఇన్ఫామ్గా చేయకుండా మీరేదో చేశారు, అదేదో చేశారు, కాబట్టి అది ఫెయిల్ అయింది అనేది నా అభిప్రాయం. కాబట్టి ఆ రకంగా ఉండకూడదు అనేది మా డిమాండ్. సార్, ఇక్కడ ఎవరికో చెప్పలేదు, సాక్షాత్తు కోదండరామ్ గారికే ఈ వ్యవహారాన్ని మొత్తం అప్పగించడం జరిగింది. కోదండరామ్ గారు జాక్ ఫౌండరు, ఆయన ఉద్యమాల్లో చాలా చేసి మీకు మొత్తం తెలుసు. కోదండరామ్ సార్ గారి ఆధ్వర్యంలో మీరు ఫెయిల్ అయింది అంటా ఉన్నారు, ఇది కరెక్టేనా? కోదండరామ్ సారు ఉద్యమం అప్పుడు ఓకే, తెలంగాణ జేసీ చైర్మన్గా ఉన్నాడు, పొలిటికల్ జేసీగా. ఆ రోజు ఉన్నటువంటి సంఘాలలో ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు మెయిన్ ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలు ఎవరు పక్షాన ఉన్నాయి మీరు చెప్పండి? బీఆర్ఎస్ పక్షాన ఉన్నాయి, టీఆర్ఎస్ పక్షాన ఉన్నాయి, కోదండరామ్ గారి పక్షాన లేవు. కాబట్టి కోదండరామ్ గారికి వాళ్ళకి అంతకుముందు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలతోని సత్సంబంధాలు ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో వాళ్ళని అప్పు చెప్తే వాళ్ళు ఏ రకంగా గుర్తిస్తారు? అట్లా కాదు. ఉద్యమ సంఘాలుగా ఎవరైతే ఆ రోజు నడిపారో వాళ్ళని గుర్తించి ఆ లీడర్లకి మీరు ఒక లిస్ట్ ఇవ్వండి అని అడగాలి. కానీ ఖమ్మం జిల్లాలో చూసుకుంటే మాకు ఇంతవరకు పిలుపు రాలేదు, ఉద్యమకారుల లిస్ట్ ఇవ్వమని ఎవడు అడగలేదు. కానీ ఉద్యమ సంఘాల లిస్ట్ ఎవరిని అడిగారంటే మళ్ళీ మా గత్యంతరం లేకుండా మా యొక్క ఇదేంటంటే మళ్ళీ బీఆర్ఎస్ ఉద్యమకారులనే మళ్ళీ ఈ ప్రభుత్వం పట్టుకుంటుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ కోసం కట్లాడినటువంటి ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని గుర్తించకుండా మళ్ళీ బీఆర్ఎస్ ఉద్యమకారులకే వాళ్ళనే గుర్తించి వాళ్ళకే రాయితీలు కల్పించి వాళ్ళనే పిలిచి వాళ్ళనే లిస్ట్ అవుట్ చేయమని అప్పచెప్పారంటే దానికి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఓకే సార్, నా లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు బీఆర్ఎస్ పైన మీ అసమ్మతిని వెదజల్లిల్లు, ఇప్పుడు మాత్రం క్వైట్ ఆపోజిట్ యాంగిల్లో ఉన్నారు మీరు. అంటే ఇప్పుడు మీ అసమ్మతిని ఇప్పుడు కాంగ్రెస్ పైన వెదజల్లుతూ ఉన్నారు. సింక్ అవ్వట్లేదు కదా. మీరు ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేసిళ్ళు, ఇక్కడ మీరు అసమ్మతిని వెదజల్లుతూ ఉన్నారు అదే కాంగ్రెస్ని. కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా అనేది కాదు, అసమ్మతి కాదు. మేము కేవలం కోరుకునేది ఏంటంటే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు ఉన్నా కానీ అడుగడుగునా మేము కోరుకున్నది ఏంటంటే మాకు ఆత్మగౌరవాన్ని ఇవ్వండి, మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి అని మేము రకరకాలుగా విన్నవించినాము, బతిమలాడినాం. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీని ఎందుకు మేము అధికారంలో తీసుకొచ్చినాం చెప్పండి? ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, ఆమెకు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలని, అదేవిధంగా 250 చదరపు గజాలు ప్రతి ఉద్యమకారుడికి ఇస్తానన్నారు. కాబట్టి మేము తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాము. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను గుర్తించడంలో, అదేవిధంగా 250 చదరపు గజాల అంశాన్ని పట్టించుకోకపోవటం వల్ల మాకు బాధపడుతున్నాం. అయినా పర్వాలేదు, ఒక 1 ఇయర్గా టైం ఇస్తున్నాం గవర్నమెంట్కి. ఎందుకంటే వెంటనే చేయలేదు కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ మీద అసమ్మతి ఏం లేదు కాబట్టి
ఒక 4-5 నెలల్లో ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది, చేయలేదు. కాబట్టి మేము ఒక 1 ఇయర్ వేచి చూసే ధోరణిలో ఉన్నాం. ఇప్పుడే మేము అసంతృప్తిగా లేము కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల మీద కూడా మేము అసంతృప్తిగా లేము. కానీ మేము కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే విన్నవిస్తున్నాం, మాకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయండి. మేము 250 చదరపు గజాలు అడగలేదు. మాకు సంక్షేమ బోర్డు ద్వారా పెన్షన్ ఇస్తే చాలామంది కుటుంబాలు బతుకుతాయనేది మా డిమాండ్. అంతేగాని ఆ రోజు మాత్రం బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం. ఎందుకనంటే ఒక్కరోజు కూడా ఉద్యమకాలను పట్టించుకున్నటువంటి దాఖలా లేదు. మేము ఎన్ని విన్నవించినా కానీ అరణ్య రోధనలే అయినాయి తప్ప వాళ్ళు వినిపించుకున్న దాఖలా లేవు. కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్నాం, బుద్ధి చెప్పాము. అప్పుడు అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు అసంతృప్తితో లేము. కానీ ఉద్యమకారులను గుర్తించడంలో, తన యొక్క డిమాండ్లు నెరవేర్చడంలో తాత్సారం చేస్తుందనేది మా అభివాదం. కాబట్టి దాన్ని పార్టీ గుర్తించి దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా, ఉద్యమకారులకు న్యాయం చేయవలసిందిగా, సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాం. రైట్. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ చూసిన బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.